శంకరయ్య చెప్తేనే చేశానని చెప్పుంటే ఈ సమస్య వచ్చేది కాదుగా. దమ్మొకటే కాదు, నమ్మకాన్ని కాపాడేవాడే మగాడు. ఇకపైన ఈ కాల్తో నేనేం చేయగలను? రౌడీయిజం వదిలేసి మా ఊరికి వెళ్ళి నేను ఏ కొట్టో పెట్టుకుంటాను. ఎరా తలరే, వెళ్దామా? వెళ్ళు, పడుకో. పొద్దున్నే తెల్లారుజామున లేవాలి కదా, రేపు స్కూల్కి వెళ్ళాలిగా. వెళ్ళి పడుకో. అమ్మా, వీడిని పడుకోబెట్టు. చూసావా? నీకో దారి దొరికింది, నువ్వు బతికిపోతావు. నిన్నే నమ్ముకుని ఉన్నావు, ఏం చేయాలో తెలియడం లేదు. అన్నా, ఓ సాయం చేస్తావా? వీడికి టైలరింగ్ పని తెలుసట. మార్కెట్లో శంకరయ్య కొట్టోటి ఖాళీగా ఉంది, ఆయనతో మాట్లాడి దాన్ని ఇప్పించన్నా. మేము వెళ్ళి అడిగితే పగడి అడ్వాన్స్ ఉంటే ఆకాశం మీద కూర్చుంటారు. నమస్కారం అయ్యా. రావయ్యా కోటి. కాలు ఇప్పుడు ఎలా ఉందంటే? ఇప్పుడు పర్వాలేదండి. ఎందుకు వచ్చావు కోటి? మీతో కొంచెం మాట్లాడాలయ్యా. సరే అయ్యా, బయటికి వెళ్తాం. అది అయ్యా. నువ్వు కూర్చో అన్నా. ఎళ్ళి కూర్చో అన్నా, కాలికి దెబ్బ తగిలింది కదా. కూర్చో కోటి. పర్వాలేదయ్యా, కూర్చో, పర్వాలేదు. అవును, నీ పేరేంటి? సోమయ్య. నువ్వు చెప్పు కోటి. అయ్యా, ఓ చిన్న ఉపకారం. మార్కెట్ వీధిలో మీ కొట్టు ఒకటి ఖాళీగా ఉంది. దాన్ని అన్న పేరు మీద రాసివ్వండి. నోరు మూసుకో. అయ్యగారు ఖచ్చితంగా రాసిస్తారు. అయ్యగారి కోసం నువ్వు ఎంత చేసుంటావు. ఇప్పుడు అయ్యగారు వంతు. ఏయ్, నోర్మై, ముందు బయటికి వెళ్ళు. పోరా అవతలకి. ఊరికే ఏదేదో అవుతున్నాడు. అయ్యా, మీరు అపార్థం చేసుకోకండి. వాడేదో తెలియక. నేను ఆలోచించుకోవాలి కోటి. అయ్యా క్షమించండి అయ్యా, వాడేదో అలా వాగి. వస్తానయ్యా. ముందు నీ నోటిని కుట్టేయాలి. నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతావా? ఆయన కోసమేగా నీ కాలు నరం కోసుకుంటూనే చేశారు. మరి నీకో బతుకు తెరువు ఉండాలిగా. కొట్టిస్తే అద్దెకిచ్చుకుని బతకచ్చు. నీ తరపున మాట్లాడడం తప్ప శంకరయ్య గారితో అలా మాట్లాడతావా? ఎందుకన్నా భయపడుతున్నా? నీ విషయంలో తేడాగా వెళ్తే నువ్వు వాళ్ళ అంతు చూస్తావని వాళ్ళకి తెలుసు. ఊళ్ళో ఎంత పెద్ద మునగాడైనా సరే నిన్ను తాకే సత్తా ఎవరికీ లేదు. నేను అన్నా, మనిషి మంచోడివి, విశ్వాసపాత్రుడు అనే అన్న నిన్ను వదిలేశారు. కానీ అడ్డమైన చిల్లర వెధవులతో కలిసి నువ్వు ఇలా చేయడం, శంకరయ్యకి నీ మీద ఎంతో మర్యాద ఉండేది. అన్నా, కాస్త బయటకు వస్తావా? అయినా నువ్వెందుకు వచ్చావు? నా వల్లే కదా నీకు శంకరయ్య గారికి మనస్పర్ధలు. నేను ఆయనతో మాట్లాడతాను, నువ్వు బయటికి రా అన్నా. ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నువ్వు రా అన్నా, నన్ను నమ్మన్నా. ఈరభద్రంతో మాట్లాడాను. ఈ టైంలో అయితే తోపులో ఒంటరిగా ఉంటారట. అక్కడైతే తీరిగా మాట్లాడుకోవచ్చని చెప్పాడు. వచ్చేస్తారు. వచ్చేసారు. ఎవరది? నేనండి, కోటిని. నమస్కారం అండి.
ఏం కావాలి? ఏం లేదయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడుగుతానన్నాడు, అందుకే వాడిని తీసుకొచ్చాను. ఏయ్, కత్తెందుకు తెచ్చావురా? ఏసయ్యన్నా నన్నే చంపాలని చూస్తావా? అయ్యా, నేను మిమ్మల్ని ఎందుకు చంపుతాను? సోమయ్య, పోరా పోరా! రే వీరభద్రం! కోటి కోటి! అయ్యా అయ్యా సోమయ్య,